మార్నింగ్ సార్. నమస్తే. హాయ్ లూసీ. ఏంట్రా సీరియస్ కొన్నావేంటి? ఉండక ఏం చేయమంటావు? కబుర్లు చెప్తూ కాలం వెలుగుతున్నావు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు. మ్యూజిక్ ఆల్బమ్ హీరోయిన్ చేస్తాను, టాప్ రేంజ్ కి తీసుకెళ్తాను అంటూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. నిన్ను నమ్ముకుంటే నాకు చిప్పే గతి. బతికుంటే బాలనాగమ్మ డ్రామా ఆడుకోనైనా నేను బతికేస్తా. ఇక చాలు, నన్ను వదిలే. కూల్ కూల్ కూల్. మూర్తి జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. మూర్తి మాట ఇచ్చాడంటే కాంక్రీట్ తో స్లాబ్ వేసినట్టే. ఈ మాట ఇప్పటికీ 1000 సార్లు చెప్పావు. నిన్ను నమ్మను. నమ్మాలి నమ్మాలి డియర్. నా మాట నమ్ము. నన్ను నమ్మితే నీ లైఫ్ అంతా జాలీగా జాలీగా బతికేయచ్చు. కమా నిజమేనా? నిజమే. కమా సిట్ డౌన్. కూర్చో డార్లింగ్. సార్ మీకోసం ఎవరు ఆల్బమ్ డైరెక్టర్ వచ్చినాడు సార్. బుద్ధి లేదురా నీకు? వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలియదురా ఈడియట్. లోపల బోల్డ్ అని అనేక రకాలైన పనుల్లో ఉంటాం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఏదో చింపాంజీ గుండు కొట్టి మొహం నువ్వును. ఏడా బయట ఎవరో డైరెక్టర్ ఉన్నా అంటే పిలువు. నేను వచ్చిందా చెప్పడానికి. సారీ డార్లింగ్. నాకు వస్తుందిరా టైము. మే ఐ కమిన్ సార్? లోపలికి వచ్చి కమిన్ సార్ అంటారు. యూస్లెస్ ఫెలో. కూర్చో. థ్యాంక్ యూ సార్. నా పేరు జాక్సన్ రేమో అండి. నేను మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టరా? నీ ఫేస్ చూస్తే అలా లేవే. కళ్ళకి రంగేసినంత మాత్రం యూత్ అయిపోతావుట్రా. చెప్తానా, నాకు యూత్ కాన్సెప్ట్స్ కావాలయ్యా. యూత్ యూత్ నాకు యూత్ అంటే చాలా ఇష్టం. ఓల్డ్ కాన్సెప్ట్స్ నాకు నచ్చవు. నా థాట్స్ కూడా చాలా యూత్ఫుల్ గా ఉంటాయి సార్. ఇందులో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్. కాన్సెప్ట్ నువ్వు నాకు చెప్పు. అది అద్భుతం కాదో నేను చెప్తాను. నువ్వెవడో డిసైడ్ చేయడానికి. అర్థమైంది కదా? యూత్ యూత్ కాన్సెప్ట్. కమాన్ కమాన్ టెల్ మీ ది కాన్సెప్ట్. ఈ జీనియస్ తో జిమ్మిక్లు చేయకు. జీవితాంతం ఫీల్ అవుతావు. అర్థమైందా? కమాన్ టెల్ మీ. ఓపెన్ చేస్తే సెలవుట్ లో ఒక అందమైన అమ్మాయి. సెలవుటీలో అందమైన అమ్మాయి. వెరైటీ సార్. ఓహో వెరైటీ. అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది సార్. ఏది సెలవుటీలో వయ్యారంగా నడుచుకుంటూ సార్. ఆవిడ మన హీరోయిన్ సార్. మన హీరోయిన్ ఏంట్రా? అంటే నీకు నాకు హీరోయినా? కాదు సార్, మన కాన్సెప్ట్ లో హీరోయిన్ సార్. ఓకే ఓకే. ఆ అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకన కడవతో. అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకలో కడవ పెట్టుకుందా? మోడర్న్ సార్. సూపర్ సూపర్. కానీ అలా 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 నడుచుకుంటూ సముద్ర పొడ్డుకు వస్తుంది సార్. సముద్ర పట్టుకు వచ్చిందా? ఓహో. అలా వచ్చి ఆ కడవతో ఆ సముద్రంలో ఉన్న నీటిని ముంచి ఆ నీళ్లతోటి సంకన పెట్టుకుని అలా ఒయ్యారంగా హంసలా నడుస్తూ కడవతోటి సముద్రంలో నీళ్లు ముంచుకుందా? హంసలా నడుస్తూ వస్తుందా? వెరైటీ సార్. సార్ కొత్తగా రాశాను సార్. ఆమెలా హంసలా నడుస్తూ దాహార్తితో అలమటించిపోతున్న చిన్నారులకి ఆ నీళ్లు అలా పోస్తూ పోస్తూ. సముద్ర పట్టున చిన్నారులు ఉన్నారా? దాహార్తితో అలమటిస్తున్నారా? సముద్రపు నీళ్లు వాళ్ళకి పోసిందా? ఎస్ సార్. సముద్రపు నీరు చిన్నారుల దాహార్తిని తీర్చడం వెరైటీగా ఉంటుంది సార్. అబ్బో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా నీళ్లు పోస్తుండగా ఇక్కడ మన సాంగ్ సార్. సాంగ్ ఏంటో సాంగ్? రీమిక్స్ సాంగ్ సార్. రీమిక్స్ సాంగ్. అవును సార్. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. థ్యాంక్ యూ సార్. నిలబడరా నిలబడు. నిలబడరా చంపేస్తాను. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అంట. ఏదవ కాన్సెప్ట్ ఇల్లును యూత్. వీడు మొహం. మనం యూత్. యూస్లెస్. నువ్వు చేయి ఆఫీస్ ఇది. టోనీ పాజిటివ్ ఉందా? నాకు ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది అనిపించడం కాదు, ఓకే అవుద్ది. బీ పాజిటివ్. రే ఒక డైరెక్టర్ ఆటోలో తీసుకురావడం ఏంట్రా? బడ్జెట్ కంట్రోల్ అమ్మా. వీడి గురించి తెలిసిందే కదా. అరే డబ్బులు ఇచ్చిరా. సార్ 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 పైసలు సార్. పైసలు ఉంది కదా. మీటర్ చూసి చెప్పు. మీటర్ చూసినా బాయ్? నువ్వు చూసి చెప్పవా? 200 ఎక్స్ట్రా 50. ఎక్స్ట్రా 50 ఏంది? ఇంత దూరం తీసుకొచ్చినా కదా, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నా కదా. 200 ఎక్స్ట్రా 50. ఓ పని చేయి, ఈ 200 లేలే. मैं बोल रहा हूँ ले ले दाना मिनट एक मिनट है वो 200 मीटर एक क्वार्टर एक्स्ट्रा పండగ చేసి. ఎక్స్క్యూజ్ మీ, జీనియస్ మూర్తి గారిని కావాలండి. హలో సార్, ఎండి గారి కోసం వచ్చారు సార్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సతీష్ చెప్పింది చెయ్యి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సేమ్ లొకేషన్ ఫిక్స్ అయ్యి నేను చెప్తున్నాను కదా. మనకు ఓకే అవ్వాలి.
ఇక్కడ నేనే రామ్మోహన్ ఎండి గారిని ఎవరు కలవాలి నేనే. రండి. సతీష్ చెప్పింది చేయి సేమ్ లొకేషన్ ఫిక్సెడ్. అరే సతీష్ సో యు ఆర్ మిస్టర్ దీపక్, హలో సార్, ఐఎమ్ మూర్తి, జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. నైస్ టు మీట్ యూ సార్. కాన్సెప్ట్ చెప్పండి. వితౌట్ బ్రేక్ చెప్పడం నాకు అలవాటు సార్, ఓహో, మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే. ఓకే సార్. కాన్సెప్ట్ నా మనసుకు హత్తుకునేలా ఉండాలి. కమాన్, టెల్ మీ కాన్సెప్ట్. సార్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ సారీని ఎన్ని రకాలుగా కట్టగలుగుతాం అంటే మనకు తెలిసినట్టుగా మన మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు ఇలా డిఫరెంట్ ఇండియన్ సారీస్ కట్టే స్టైల్స్ ఉన్నాయి కదా సార్. ఈ స్టైల్స్ అన్నింటినీ కలిపి ఒక అమ్మాయికి వేసి చాలా అందంగా చూపిస్తూ మన ఇండియన్ కల్చర్ గొప్పతనం గురించి ఒక మ్యూజిక్ వీడియో తీయాలని సార్. ఇది సార్ కాన్సెప్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ మీది, కథానాయక నాది. మీరు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. నేను ఎదిరిపోయే హీరోయిన్ ఇస్తా. ఎవరు సార్? హవ్విషి. ఎందుకు సార్? ఎందుకంటయ్యా, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నీ హీరోయిన్ తనే. పిచ్చగా ఉంది కదూ. అగ్రిమెంట్ చేసుకుందామా? రైట్ నౌ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆలోచించుకో. 1 minute, 2 minutes, 1 day, 2 days. ఆలోచించుకొని చెప్తాను సార్. ఇది హీరోయిన్. కుర్రోడు కంగారు పడ్డాడు. ఎందుకు? ఎందుక? నిన్ను చూసి, నీ అందాన్ని చూసి. వస్తాడు, డెఫినెట్ గా వస్తాడు. ఐ నో. ఏమైందిరా? చెప్తాను పదా. మళ్ళీ చేస్తా. నువ్వెన్నైనా చెప్పు. రాక వచ్చే ఛాన్స్ వదులుకుంటే మనదే ఫులిష్నెస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఎంత కష్టపడ్డాను తెలుసా, ఎంత ఆరాటపడ్డాను తెలుసా. అవన్నీ ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? రే ఏంట్రా సైలెంట్ అయిపోయావేంటి? ఏం చెప్పమంటావురా? నేను ఊహించుకున్న అమ్మాయికి ఈ అమ్మాయికి అసలు పోలికుందా? నా మనసు చంపుకొని ఓకే చెప్పలేను రా. సారీ. రే, ఇక్కడ మనం ఏం అవ్వాలొచ్చావు? నువ్వు ఒక డైరెక్టర్ అవ్వాలని, నేను ఒక కెమెరామెన్ అవ్వాలని, వీడు ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని, వీళ్ళంతా మంచి టెక్నీషియన్స్ అవ్వాలని. ఇవన్నీ జరగాలంటే ముందు మనం నిలబడాలి కదా. ఆ తర్వాత నీ పర్సనల్ టేస్ట్ లో ఇంకేదున్నా. ముందు ప్రొడ్యూసర్ దొరికారా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు అందరి వచ్చిన ఛాన్స్ ని అందుకున్నవాడే ప్రజెంట్ సొసైటీలో గ్రేట్. ఏమంటావు? అంటే ఇవన్నీ నాకు తెలియదనే? తెలియదని కాదురా, సిచ్యువేషన్ బట్టి ముందుకెళ్తున్నా. ప్లీజ్ రా. ట్రై టు ఊ అండర్స్టాండ్. అనరా. ప్లీజ్ ఒప్పుకోండి సార్. ప్లీజ్ ప్లీజ్ రా. ప్లీజ్ సార్. దీపు సరేరా. ఓకే. మే కమిన్ సార్. చూసావా, నేను చెప్పానా వస్తాడని. నాకు తెలిసయ్యా నువ్వు వస్తావని. ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను. కూర్చో. చెక్ బుక్ గలగి. మొత్తం వర్క్ అంతా అయిపోయిందా? సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తున్నారు? లొకేషన్ సెట్ అవగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. బట్ అవుట్పుట్ గుర్తుంది కదా? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. హీరోయిన్ గుర్తుంచుకో. ఓకే ఓకే సార్. విష్ ఆల్ ద బెస్ట్. ఆడి జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. వీడి దగ్గర చాలా విషయం ఉంది. చాలా బాగా తీస్తాడు. రేపు నుంచి హీరోయిన్. మన మెస్సే ఓకే చేయండి. లేదు వేరే వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన మెస్సే ఓకే. మన బళ్ళే పెట్టేద్దాం. సతీష్ 2 బళ్ళునేగా వాడేయండి. దీపు 5 లొకేషన్లు చూసాం, ఓకే అవ్వలేదు. కనీసం ఈ లొకేషన్ అయినా ఓకే అయితే బాగుండు. హలో, కోయ్ హే? కౌన్ హై భాయ్? ఎవరు? షూటింగ్ చేసుకోవడానికి ఇల్లు కావాలయ్యా, ఒకసారి చూడొచ్చా? కుదరదు. ఏ ఎందుకు? నువ్వు ఉండరా, ఒకసారి చూడండి అయ్యా. అసలు లోపల ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. నేను ఇక్కడ వాచ్మెన్ని. ఓ, నీకేం ఇబ్బంది ఉండదులే, డబ్బులు కూడా ఇస్తాం. పోనీ మీ ఓనర్ నంబర్. సరే రండి. బా పదరా. బాగుంది కదరా? బాగుంది దీపు. మనం అనుకున్న కాన్సెప్ట్ కి లొకేషన్ కరెక్ట్. లోపల చూడొచ్చా? చూడండి. ఈ లొకేషన్ అంతా పర్ఫెక్ట్ గా షూట్ చేయాలి. ఫోన్ చేసి చెప్పేసి మేము వచ్చేస్తాం. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. అరే
మనం ఇక్కడ మంగా టిఫిన్ సెంటర్ సేమ్ రైట్ ఉంటా ఉంటా మొత్తం అంతా షూట్ చేయరా? మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుందిరా. ఓకేరా, బిల్డింగ్ బాగుంది కానీ నీట్ గా లేదు. కాకపోతే మొత్తం క్లీన్ చేయించాలి. ఎస్ క్లీన్ చేస్తే టోటల్ యూనిట్ ఇక్కడే స్టే. అదేంటి? అరే డైలీ సిటీ నుంచి 150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, టైం వేస్ట్, ఓహో. డబ్బులు వేస్ట్, ఓహో. ఇక్కడే స్టే. నీ ప్లాన్ ఏదో బాగుందిరా. సరే, మరి ఆ వాచ్మెన్ తో మాట్లాడతావా? మాట్లాడదాం పద. రే పైన నా రూమ్ లో ఏసీ ఉండాలిరా. నీకు అసలు రూమే లేదు పదరా. బిల్డింగ్ మాకు నచ్చింది. నువ్వు పర్మిషన్ ఇస్తే షూటింగ్ చేసుకుంటాం. ఎన్ని రోజులు? ఆ, ఒక వారం రోజులు పట్టింది. జాగ్రత్తగా చేసుకోండి. సరే, ఒక 2 రోజుల్లో మేము అందరం ఇక్కడికి వస్తాం. నీ పేరేంటి? రంగయ్య. సరే, రే ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయరా. ఓకే ఓకే. రంగయ్య ఫోన్ నెంబర్ ఉందా? రే 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 ఆపరా 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 ఆపరా. పొద్దున్న నుంచి ఏమీ తెలియదు లోపల గానా భజన మొత్తం ఉంటుందా? అరే ప్లీజ్ మందు కూడా దొరుకుతుంది. నీ దండం పెడతారా ప్లీజ్. సరే. రైట్ రైట్ బ్యాక్. అదిగో ఆ మధ్యలో సార్ గుడ్ మార్నింగ్. రెడీయా? బాబు అటు 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 ఒకవేళ మేకప్ మీరు కింద తీసుకుంటారు. ఓకేనా? కాస్ట్యూమ్ పైన పైన. హలో గర్ల్స్, ప్లీజ్ కమ్ కమ్ కమ్. అదిగో ఆ పక్క రూమ్ లో ఉండండి. ఫాస్ట్ ఫాస్ట్. అరే నువ్వు బాల్కనీ రూమ్ లో ఉంటారా? ఏసీ కూడా ఉంది. ఓకేనా? ఎలా సత్పండు నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? వచ్చిందన్నా. ఏంటి వర్కౌట్ అయినా? లేదన్నా. ఈసారి వర్కౌట్ వదిలే. కోఆపరేట్ చేస్తే సెపరేట్ గా రూమ్ ఓకేనా? ఓకే అది. హలో అన్నయ్య, ఏం చేస్తున్నా? క్రియేటివిటీ. ఇగో వీడి ఫోటో అర్జెంట్ గా తీసి పెట్టుకోండి, ఎందుకైనా పనికి వస్తుంది. రాంబాబు, వస్తున్నా. తుని, ఈ పర్టికులర్ థీమ్ మాత్రం మనం ఎల్లో రెడ్ లో వెళ్దాం. ఎందుకంటే ట్రెడిషనల్ కలర్స్ కదా, ఎల్లో రెడ్ బాగా సూట్ అవుతాయి. బ్లూ టింట్ అయితే బాగుంటదేమో దీపు. ఎల్లో రెడ్ కరెక్ట్ రా, చెప్పేది నువ్వు. పైగా మనం వెళ్ళేది ఆంధ్ర ట్రెడిషనల్ సారీ. అయితే సో డెఫినెట్ గా ఎల్లో రెడ్ బాగుంటాయి. రే ఆ కలర్స్ అన్ని వచ్చినాయి కదా, ఏది మిస్ అవ్వకూడదు. డైరెక్టర్స్ అదేంట్రా సిట్టింగ్ అన్నారు, సీటాలేవి? రే మందు సిట్టింగ్ కాదురా, ఓ. రేపు చేయబోయే షూటింగ్ గురించి డిస్కషన్ ఇక్కడ. సరే సరే, ఫస్ట్ షాట్ చెప్తా విను. లాంగ్ లో ఓపెన్ చేసాం, కెమెరా ట్రాలీలో ఉంది. ట్రాలీ ఫార్వర్డ్ వెళ్తుంటే తలుపులు ఓపెన్ అయినాయి. 6 డాన్సులు నడుచుకుంటూ వచ్చారు. 3 ఇటు 3 అటు. మధ్యలో 48 ఫ్రేమ్స్ లో షిఫ్ట్ చేస్తే ఆ అమ్మాయి నవ్వుకుంటూ ఏంట్రా? ఏమైందిరా? ఆ అమ్మాయితో ఎలా తీస్తాను రా ఈ సాంగ్? ఎలా ఊహించుకోను అమ్మాయిని? అరే దీపు, ఫస్ట్ టైం డైరెక్టర్ కి అన్ని ఇవ్వరా, ఇచ్చిన దాంట్లోనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. వాడు చెప్పింది కరెక్ట్. Yes. అన్ని అనుకునే కదా ఇక్కడికి వచ్చాం. దాన్నోడు ఊహించుకోమన్నాడు. నీ టాలెంట్ ఏదో రేపు చూపించు. Yes. సరే, 7 o'clock ఫస్ట్ షాట్ రెడీగా ఉండాలి. అది వాడి మీదే ఆధారపడి ఉంది. రే నేను పర్ఫెక్ట్. రేపు 7 o'clock ఎవ్రీథింగ్ రెడీ. రే నువ్వు షూటింగ్ లేనప్పుడు తాగుతావు ఓకే, షూటింగ్ ఉన్నప్పుడు కూడా తాగుతావు. రే నేను తాగినా సరే 24 క్రాఫ్ట్స్ రేపు పొద్దునకల్లా రెడీగా ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా తీసేయి. రేపు మార్నింగ్ 7 o'clock నువ్వు యాక్షన్. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటారంటవా? ఇన్నాళ్లకు మనకి టైం దొరికింది. ఎప్పుడు చూడు పెళ్లి గొడవ తప్ప ఇంకేం వేరే ఏదైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. సరే నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సంధ్య, సునీత, సంధ్య మళ్ళీ నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోయిందే. పద వెతుకుదాం. సరే పద.
ఎక్కడున్నానే నేను? వైజాగ్ బీచ్ లోనే. వైజాగ్ బీచ్ లోనా? బీచ్ లేదు, నీ బొంద లేదు. ముందు నడు. అయినా నీకు నిద్దట్లో నడిచే అలవాటేంటే? ఇలా కాదు, దీన్ని రూమ్ కి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి పడదాం, అప్పుడే టెన్షన్ ఉండదు. నిజంగా పని చేద్దాం పద. రా. రేయ్ ఆ కట్టర్ స్టాండ్ తీరు అక్కడి నుంచి. రే కొంచెం బ్రైట్నెస్ పెంచు. ఓకే దీపు. 1 2 3 4 5 6 7 8 1 2. ఏ కోమల్ ఏం చేస్తున్నా అమ్మాయి? అలా కాదు, ఇలా 1 2 ఇలా. ఆ అమ్మాయి చిరునవ్వుతో నడుచుకుంటూ బయటకు వచ్చి నమస్కారం పెట్టాలి. ఓకే సార్. నవ్వుతూ యా. చేయించు, ఇంకోసారి చేయించు. ఓకే సార్. ఓకే 1. ఛ. ఏంట్రా ఇది? ఈ సాంగ్ ఎలా తీయాలనుకున్నాను, ఎలా తీయాల్సి వస్తుంది. రేయ్ ఫస్ట్ సర్లే కానీ కాబట్టి రెడీయా? రెడీయా? యా సార్ రెడీ. కొంచెం లెఫ్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే. టోనీ, ఈ బంగ్లాలో మనుషులందరూ వింతగా ఉన్నారా? రెడీ సౌండ్. కెమెరా కొంచెం టైట్ చేయరా. జూమ్ అయ్యాలి అయితే. హెడ్ కట్ అవ్వకుండా చూడు, కొంచెం టైట్ చేయి. ఎవరు రేయ్ యాక్షన్ చెప్పాయి ప్యాకప్ చెప్పావేంటి? ఫస్ట్ టైం అయినా కన్ఫ్యూజ్ అయ్యావా? మందు నీళ్ళు అయితే కిక్కి నీకే కిల్లేంట్రా ప్యాకప్ చెప్పేది. అమ్మాయి ఎవరో తెలుసా? ఏమ్మాయి? ఎక్కడ? ఎవరు? మైత్రిరా, యుఎస్ లో టాప్ మోడల్. అయితే ఈ సాంగ్ తీస్తే అలాంటి అమ్మాయితో తీయాలి. మరి ఇప్పుడు ఆ అమ్మాయితోనే తీస్తాను. అదే ఎలా? ఎవరు? బాగున్నారా తాతయ్య? నే తాతయ్య మైత్రిని, అమెరికా నుంచి వచ్చాను. మైత్రి, నువ్వు వారం రోజుల కిందే. అవును తాతయ్య, ఫ్లైట్ మిస్ అయింది. మళ్ళీ టికెటింగ్ కి కొంచెం టైం పట్టింది. మైత్రి, చాలా పెద్దదాని అయిపోయినావమ్మా. బాగున్నావా? డ్రైవర్ లగేజ్ తీసుకొచ్చా. రమ్మా. తాతయ్య ఎవరు వీళ్ళంతా? ఎవరో షూటింగ్ వాళ్ళంట అమ్మా. షూటింగ్ చేసుకుంటావన్నారు. వారమే కదా ఇచ్చేసా. రామ్మా. ఎవరే? రామ్మా. అరే నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళరా నాయనా, నువ్వు రామ్మా. ఎవరతను? ఆడా అది అది తర్వాత చెప్తాలే అమ్మా. ఈ షూటింగ్ గోళ్ళు వచ్చిన తర్వాత ఇల్లంతా ఇట్ట శుభ్రం చేశారు. తాతయ్య గారి రూమ్ ఎక్కడుంది? తాతగారి రూమా? అదిగో అదే. పోమ్మా, పోయి విశ్రాంతి తీసుకో.
జెస్సీ, హౌ ఆర్ యు? యా ఐమ్ ఫైన్. యా సేఫ్ గా రీచ్ అయ్యాను. ఎప్పుడు బిజీ షెడ్యూల్ తో ఉండే నాకు ఎంత ప్రశాంతంగా ఉందో మాటలో చెప్పలేను. ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్రెస్. నాకు నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నో రియలీ. బట్ ఉండలేను. నా అదృష్టం ఏంటంటే కొన్ని రోజులైనా సరే ఇక్కడ స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఐఎమ్ వెరీ లక్కీ. అవునా? ఎక్సైట్ అవుతున్నాను కదా. నిజంగా అంత ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ. సారీ జెస్సీ, నీకు బోర్ కొట్టించాను. ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అవగానే బయలుదేరుతాను. ఓకే బాయ్. తప్పకుండా అమ్మా. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. మీరేంటి ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? బా వదిలేండి, అదేదో చిన్న యాక్సిడెంట్. బై ది వే ఐఎమ్ దీపు అండి. కింద షూటింగ్ యూనిట్ ఉంది కదా, ఐఎమ్ ది డైరెక్టర్. మీరు మైత్రి. యాక్చువల్ గా మీ గురించి నాకు మొత్తం తెలుసు అండి. యూఎస్ లో మీకున్న ఫాలోయింగ్ గురించి తెలుసు, మోడలింగ్ ఇండస్ట్రీలో మీ రేంజ్ ఏంటో తెలుసు. అసలు ఒక ఇండియన్ గర్ల్ అయి ఉండి ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చేసిన అచీవ్మెంట్స్ అసలు గ్రేట్ అండి. మిమ్మల్ని ఇలా డైరెక్ట్ కలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. అసలు ఇంత చెప్ప. హలో మిస్టర్, కొంచెం నాకు కూడా ఛాన్స్ ఇస్తారా? సారీ ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. భయంతో కన్ఫ్యూజన్ లో ఉన్న నాకు చాలా రిలాక్స్ గా ఉంది ఇప్పుడు. పరిచయం లేకపోయినా మీరు మాట్లాడుతుంటే ఎందుకో చాలా అఫెక్షనేట్ గా ఉంది. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లెట్స్ బి ఫ్రెండ్స్. షూర్. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? 1 వీక్. యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని మీద ఇండియా వచ్చాను. ఓకే, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి. చిన్న హెల్ప్, బట్ ఇంత తక్కువ పరిచయంలోనే హెల్ప్ అడుగుతున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. పర్లేదండి, చెప్పండి. రేపు ఒకసారి నాతో కలిసి హైదరాబాద్ వరకు రాగలరా? షూర్. మీ షూటింగ్ అది డిస్టర్బ్ అవుతుంది. అదేం ప్రాబ్లం లేదండి, మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటాం. మనం పొద్దున్నే వచ్చేద్దాం. నిజంగా ప్రాబ్లం ఏం లేదు కదా? మొహమాటానికి ఒప్పుకుంటున్నారా? అయ్యో లేదండి. షూర్. డన్. థ్యాంక్స్. గుడ్ నైట్. మీకు అడ్రస్ తెలుసా? ఐ హావ్ ట్యాబ్. ఓ ఓకే. నేను రూట్ చెప్తుంటాను, మీరు వెళ్ళండి. హలో. హలో దీపు, ఎక్కడ్రా? అర్జెంట్ పనుండి సిటీకి బయలుదేరాను రా. షూటింగ్ పెట్టుకుని సిటీకి ఏంట్రా? మధ్యాహ్నానికి వచ్చేస్తాను రా. ఓకేనా? హలో 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 డైరెక్ట్ గా రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఆయన వచ్చాక ప్లాన్ చేద్దాం. యూనిట్ మొత్తం ఆపండి. అలాగే సార్. నా వల్ల మీ షూటింగ్ కి ప్రాబ్లం ఏం లేదు కదా? పర్లేదు, నో ప్రాబ్లం. మీరు 10 minutes వెయిట్ చేయగలరా? నేను లోపలికి వెళ్ళొస్తాను. Yeah. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. హలో అంకుల్. రాపా మైత్రి, బాగున్నా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా, కూర్చో. ప్రయాణం బాగా జరిగిందమ్మా. ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను. నీ గురించే ఎదురు చూస్తున్నానమ్మా. ఇదిగో 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 చూడమ్మా, ఇందులో నువ్వు కోరిన ఆస్తి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. తర్వాత ఇదిగో ముఖ్యమైన డాక్యుమెంటు.
ఏంట్రా డ్యామేజర్? హలో హలో దీపు, సిటీ నుంచి రిటర్న్ అయ్యారా? ఏంట్రా రిటర్న్ అయ్యేది? ఇప్పుడే ఎంటర్ అయ్యాం, ఇంకా చాలా పని ఉంది. అరే ఏంట్రా మరి షూటింగ్ ఏంట్రా? 7 o'clock క్యాన్సిల్ 2 o'clock క్యాన్సిల్ మరి నైట్ పెట్టుకోమంటా? రే నన్ను కంగారు పెట్టకండ్రా, క్రియేటర్ని పెట్టే. ఓకే. అరే షూటింగ్ క్యాన్సిల్ అయినా మందు తీసుకురండి రా. ఏ గ్యాప్ బా? ఎవరు అసలే షూటింగ్ క్యాన్సిల్, మీకు టెన్షన్ పడుతుంటే. హలో ఓకే బయలుదేరుతాను అంకుల్. మంచిదమ్మా, జాగ్రత్త. అలాగే బాయ్. దీపా, నెక్స్ట్ ఇప్పుడు మనం కుకట్పల్లి వెళ్ళాలి. చలో. రండి లోపలికి వెళ్దాం. కమ్, ఇక్కడేంటి? పదండి చెప్తాను. ఓ అందరికి బుక్స్ అందాయి కదా? Yes, sir. ఇంకేం మిగలలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ. నమస్తే అండి. నమస్కారం. మీరు ఐఎమ్ మైత్రి, యుఎస్ నుండి వచ్చాను. మీరా? ఎప్పుడు మీ మాటలు ఫోన్ లో వినటమే గానీ మిమ్మల్ని చూసే అదృష్టం కలగలేదు. ఈ రోజు నాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. నాకు మిమ్మల్ని అందరినీ చూడాలనిపించే వచ్చాను. థ్యాంక్ యూ మేడం. ఆయా సార్. పిల్లలందరినీ ఒక చోటికి చేర్చు. అలాగే సార్. ప్లీజ్ బీ సీటెడ్. చాలా సంతోషం. మీ నాన్నగారు తాతగారు ఏర్పాటు చేసిన ఈ శరణాలయ బాధ్యతలు స్వయంగా మీరే స్వీకరించారు. నువ్వు చాలా గొప్ప మనసున్న మనిషి అమ్మా. ఇట్స్ ఓకే అండి, నేనేమంత గొప్పదానేం కాదు. ఇది నా బాధ్యత. పదండి వెళ్దాం, పిల్లల్ని చూదురు గాని. ఇదిగోనమ్మా మీరు పోషిస్తున్న పిల్లలు. మన మేడం రా. నమస్కారం చెప్పండి. నమస్తే. థ్యాంక్ యూ. వెల్కమ్. పిల్లలు అందరూ మేడం కు బై బై చెప్పండి. బాయ్ బాయ్. వస్తానండి. బాయ్ బాయ్. కమ్. ఇదేంటి, ఏదైనా మోడర్న్ డ్రెస్సెస్ షాప్ కి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చారు? ఇది నీరూస్ అని ఫేమస్ శారీ స్టోర్. ఇక్కడ మన ఇండియన్ కల్చర్ కి సంబంధించి సూపర్ శారీస్ దొరుకుతాయి. ఆ 2 సారీ ఇవా? మ్యామ్ ఇది ఒక్కసారి మీరు ట్రై చేయరా? నేనా? సారీయా? నో అది కాదు. వే. ప్లీజ్ 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 నో దీపు. ఒక్కసారి నో. ఒక్కసారి నా కోసం ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. ఓకే. ఆ బ్లూ దీపా? ఓకే. ఆ వైట్ కొడి. దీపు రండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. నిజంగా? మిమ్మల్ని పొగడాలని చెప్పట్లేదు, నిజంగా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. అసలు ఇండియన్ శారీ కల్చర్ లోనే ఆ గొప్పతనం ఉంది. ఎగ్జాక్ట్లీ, అందుకే మన ఇండియన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది. అండ్ బై ది వే నేను తీబోతున్న ఆల్బమ్ కూడా ఇండియన్ శారీ గొప్పతనం గురించే. మనకి ఎన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయో ఆంధ్ర, బెంగాలీ, కర్ణాటక, మలయాళీ ఇలా డిఫరెంట్ శారీ ఇంపార్టెన్స్ మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నాను. నైస్. ఆ సాంగ్ కనుక మీలాంటి వాళ్ళు చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యా. సో చేస్తారా? యా. ఏయ్, నేను చేయడం ఏంటి? నేను 1 వీక్ లో యూఎస్ వెళ్ళిపోతున్నాను. చేయడానికి మీకు ఓకే కదా? 5 days లో నేను ఫినిష్ చేస్తాను. 4 days, 3 days, 2 days లో ఫినిష్ చేస్తాను. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకేనా? ఎస్, థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అరే ఫ్యాన్ కీపింగ్, గాల్ నాట్ కమింగ్, గోయింగ్.
నీ అమ్మ నో నో మమ్మీ మమ్మీ వాట్ షూటింగ్ యువర్ డాటర్ నాట్ యూ ఓకే ఓకే ఆ 2 జ్యూస్ కాలింగ్ టూ జ్యూస్ రే టూ జ్యూస్ అది ఓకే సార్. నీ సన్లైట్ ఉంటుందో చూడు. సార్ ఓకే టేక్ ఓకేనా? స్టడీగా ఉంటుందా? సార్ రెడీ, ఆర్డర్ సార్. టోనీ 1 సెకండ్. మైత్రి కెమెరా వంక చూసి నవ్వుతూ దండమాట. యా ఓకే ఓకే రెడీ. రే టోనీ మైత్రి నవ్వాక కొంచెం జూమ్ బ్యాక్ చేసి మిగతా వాళ్ళందరినీ include రే చేయి. కెమెరా కొంచెం జరుపు. రెడీ. అమ్మాయికి జూమ్ వెళ్ళు. మంచి పార్టీ ఒకటి ఉంది, మన అమ్మాయిని హీరోయిన్ చేసేద్దాం ఏంటి? ఏ నీ కళ్ళకి నేను హీరోయిన్ లా కనిపించలేదేంటి? నా కళ్ళ కనబడుతున్నారు మేడం, మంచి పోజ్ ఇవ్వండి. 1 and 2 and 3 and 4. నాకు సిగ్గుపడాలా? ఇప్పుడు నన్ను మీద చేయి వేయాలా? 5 ఆపండి 7 8 and I repeat. ఆపండి, నేను కదా హీరోయిన్. దాన్ని పెట్టి షూట్ రేయ్, చేస్తారేంటి? పక్కన తీసుకెళ్ళి. 1 టోనీ 2 నెక్స్ట్ షాట్ ఫ్రంట్. 4 5. రే కెమెరా ఎక్కితే సెంటర్ లో పెట్టు. చూడక్కడ ఏం జరుగుతోంది అక్కడ? నన్ను తీసి పడేసి వేరే దాన్ని పెట్టుకొని షూటింగ్ చేస్తున్నారు. అమ్మో అమ్మో ఆ మూర్తి గారికి ఫోన్ చేయి బాబే. ఫోన్ ఇవ్వరా? హలో, కృష్ణ లైట్ దించో. ఈ డైలాగ్ ఓకేనా? ఏయ్ నువ్వు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. నా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. నేను చేసానంటే ఎవరైనా పైకి వెళ్ళిపోవాల్సిందే. ఉదాహరణకి లూసీ ఇప్పుడు తను హీరోయిన్ గా చేస్తుంది. రేపు నువ్వు కూడా చాలా టాప్ రేంజ్కి వెళ్ళిపోతావు. ఒరే పిఏ, నీ బాస్ కి చెప్పు నన్ను ఇక్కడ హీరోయిన్ గా పీకేసి వేరే దాన్ని పెట్టి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ. సార్, లూసీని హీరోయిన్ గా తీసేశారట. ఏంటో నువ్వు మాట్లాడేది? వాట్ లూసీ? ఆ, మరి కాక కహానని చెప్తున్నాను అనుకున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని పీకేసి దాని ప్లేస్ లో నన్ను పెట్టాలంతే. లూసీ, మూర్తి జీనియస్ హియర్. డోంట్ వరీ, నేను మాట్లాడతాను కదా. హోల్డ్ డౌన్, కూల్ డౌన్. ఆ రాంబాబు గారి ఫోన్ ఆ, ఇస్తున్నా. నిజంగా మళ్ళీ రా. రాంబాబు, ఇదిగో మాట్లాడు. ఎవరు? మీ ఎండి మూర్తి. 7 8. ఓకే హలో రే, ఫోన్ డైరెక్టర్ కి. సార్ ఒక్క నిమిషం సార్. దీపు ఎవర్రా? మూర్తి గారు. ఇంకొకసారి చూసుకోండి. 1 2. సార్ చెప్పండి సార్. సార్ 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 సార్, లేదు సార్, అమ్మాయిని మార్చండి, దానికి రీజన్ ఉంది సార్. డైరెక్టర్ ఫోన్ ఇవ్వు. డైరెక్టర్ ఇట్లా, ప్రొడ్యూసర్ ఇట్లా, మధ్యలో మేనేజర్లో చచ్చిపోతున్నాం. సార్ చెప్పండి సార్. నీకు చెప్పేదంటే ముందు డైరెక్టర్ ఫోన్ ఇవ్వు. లేదు సార్, డైరెక్టర్ గారు షార్ట్ లో ఉన్నారు సార్, ప్లీజ్ సార్. రేయ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మూర్తి, వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి. జీనియస్ తో పెట్టుకుంటే జీవితాంతం ఫీల్ అయిపోతారు. ఇవ్వడం కుదరదు సార్, బిజీగా ఉన్నారు సార్. నువ్వు మర్యాద ఫోన్ ఇస్తావా ఇవ్వా? తెలుసురా, మీరు ఫోన్ ఇవ్వరని నాకు తెలుసు. నేనే వస్తాను, వచ్చి మీ అంత తేలుస్తాను. హలో హలో పెట్టేశాడు. దీపు ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నావేట్రా? ఇలాంటి దరిద్రమైన న్యూస్ తప్ప మంచి న్యూస్ ఎప్పుడు తెచ్చావురా? మేడం కేరా ఇలా ఇవ్వు. బేబీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? మనం ఎదుటి వాళ్ళని ఏడిపించాలి కాని. నాకు చాలా బాధగా ఉంది మమ్మీ. లైట్ తీసుకో. రేపా మూర్తి గారు వస్తారు కదా, వీళ్ళందరికీ తాట తీసేస్తాడు. అప్పుడు దిక్క కుదురుతుంది ఎదవలకి. అంతేనా? అంతే బేబే, నువ్వేం టెన్షన్ పడకు. ఆ మూర్తి గారు వీళ్ళకి ఫోన్ చేశాడు మమ్మీ, అయినా వీళ్ళు రెస్పాండ్ కావడం లేదు. సర్లే వదిలే, పద వెళ్ళి పడుకుందాం. అసలే నా గ్లామర్ పాడైపోతుంది. బాబే, ఆ మూర్తి గాడికి ఫోన్ చేసావా? చేశాను మమ్మీ, డైరెక్టర్ తో మాట్లాడతానన్నాడు. మరి వీళ్ళేంటి వాళ్ళ పాటికి వాళ్ళు షూటింగ్ చేసేసుకుంటున్నారు. నేను వెళ్ళి కడిగేసి వస్తా. వద్దులే మమ్మీ, ఆ మూర్తి గారు వస్తారుగా, వాళ్ళ పని పడతాడు. 1 2 3 4 5 6 and 7 and 8. మమ్మీ, ఆ మూర్తి గారు వచ్చారు. రేయ్, మీ డైరెక్టర్ ఎక్కడరా? ఉన్నాడు సార్. అసలే మంట మీద ఉంటే మళ్ళీ మంట పడతాయి. గొడుగొద్దు, తొక్కొద్దు. మూర్తి, వాళ్ళు చూడండి మూర్తి, వాట్ ఈస్ దిస్? డోంట్ వరీ, ఐ విల్ టాక్. ఐ విల్ టాక్ టు మై డియర్. యూ డోంట్ వరీ. సైడ్ గో గో గోరా. సార్ డైరెక్టర్ గారు,
నమస్కారం సార్. టోనీ నేను మాట్లాడతాను, మీరు సైలెంట్ గా చదవండి. ఈ బ్లాక్ లో షార్ట్స్ అయిపోయినాయిరా, నెక్స్ట్ ఆ బ్లాక్ లో తీద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? అది బానే ఉంది ఈ black. సార్ డైరెక్టర్ గారు కానీ అదంతా ఫీల్డ్ మరి. అరే వల్లే అంతా క్లియర్ చేయించు. మూర్తి గారు చెప్పండి చెప్పండి మూర్తి రే రాంబాబుట్రా, సార్ సార్ వీళ్ళిద్దరికి భోజనం పెట్టి కార్లో ఇంటికి పంపించే. పొద్దున్న నుంచి అదే పనిలో ఉన్నా. అయితే బస్సులో పంపించేరా. అయ్యి ఆటో. గారు అరే దీన్ని డాన్సెస్ లో కలిపేసి దీన్ని ఇంటికి పంపించే. ఓకే సార్ ఆటో వచ్చే. సగం బడ్జెట్ మీ మేకప్ లకి అయిపోయింది. అమ్మాయి మాత్రం టైట్ లో ఉంటుంది, మిగతా వాళ్ళకి మూమెంట్. ఓకేనా? డైరెక్టర్ గారు, ఇంత అందమైన మోడల్ ని ఎలా సెట్ చేశారు, ఎలా ఒప్పించారు? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, చెప్పండి. అది టాప్ సీక్రెట్ కానీ సారీ సార్. సారీ ఎందుకు? మీకు చెప్పకుండా హీరోయిన్ మార్చినందుకు. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దాన్నే ఉంది. మనం చేసే ప్రాజెక్ట్ వల్ల మీ ఛానల్ మంచి పేరు రావాలి సార్, అంతేగాని మీరు ఇలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకురాకండి. ఓకే ఓకే ఓకే, నాకు ఒకసారి పరిచయం చెయ్యి. రండి. మైత్రి, ఈయన ఓకే ఓకే ఓకే, ఐఎమ్ మూర్తి, జీనియస్ మూర్తి, వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి, ఎండి హను టీవీ. హలో సార్. మన ఆల్బమ్ కి ప్రొడ్యూసర్ ఈయనే. అవునా? ఇంత మంచి హీరోయిన్ దొరికిన సందర్భంగా జస్ట్ వెయిట్, మన వాళ్ళందరికీ బ్రహ్మాండమైన గ్రాండ్ గాలా పార్టీ అరేంజ్ చేస్తున్నాను. ఇన్ ది ఈవినింగ్ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. చంది ఆగు, నేను సెట్ చేస్తా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలా? షూటింగ్ లో ఇబ్బంది అవ్వదు. అరే ఓయ్, నీ హైట్ ఎంతో తెలుసా? హైట్ తో సంబంధం ఏముంది సంజ, నేను చెప్పిన విషయం ఏం చేసావు? మొదలెట్టావా? నాకు ఇష్టం లేదని చెప్తే అర్థం చేసుకోవే. అది కాదు సంజ, ప్లీజ్. ఏయ్, ఎలా చెప్తే అర్థం అవుతుంది నీకు? ఐ లవ్ యూ చెప్తే అర్థం అవుతుంది, ప్లీజ్. సరే, రాత్రి నా రూమ్ కి రా, అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ పడుకుందా? ఆహా, ఇక్కడ ఇక్కడ పడుకొని ఉంటది కాదే. ఆహా, ఇక్కడ పడుకుంది సంధ్య. రాత్రి సంజయ్ భలే భయపెట్టించింది. చూడు స్వప్న, ఇక అమ్మ నాన్నలతో పని లేదు, మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను, నీకు ఇష్టమేనా? వెరీ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. ఏ ఉండు రే, ఆంతో నీకేం చెప్పారా? లైటింగ్ చేయమని చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు? లైటింగ్ కొడుతున్నా. ఎలా పని చెప్పా, లైఫ్ లైట్ గా తీసుకోకండి. నువ్వేంటమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? పని చేయడానికి వచ్చాను ఇక్కడికి. నీకంటే అందమైన వాళ్ళు, నీకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు కృష్ణానగర్ లో అడుక్కు తింటున్నారే. నువ్వు పని చేస్తే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో ఇస్తే ఫ్యామిలీ గెట్టాలని అవుద్దే. పని చేయండి. అలా రేళ్ళు కూడా రాలేదు నీ మొదలు. రే సోడాలు తీస్తుండ్రా. రెడీ సార్. ఈ టైం లేట్ వెళ్తున్నారా? స్టిల్స్ తో క్రియేట్ చేయడానికి. ఈ చీకట్లో క్రియేషన్ ఏంట్రా? నీ మొహం చీకట్లోనే క్రియేషన్ బాగుంటుంది. ఆహా, జాగ్రత్త, అక్కడ దయ్యాలున్నాయంట. ఏ దయ్యాలంటే నాకు భయం ఏంటి? అబ్బా, దయ్యాలే నా కళ్ళు చూసి భయపడతాయి. ఏంటనుకుంటున్నా? అదే ఇప్పుడు మన క్రియేషన్ ఎల్రా, నీకుందిలే. మంచి లొకేషన్, వండర్ఫుల్. ఇక్కడక్కడ అదే ఇక్కడక్కడ అదే
వారం పది రోజులు అయ్ బాబోయ్. అది అయిన తర్వాత బాబోయ్. అరే అమ్మో. నువ్వు పెట్టేది మళ్ళీ చేస్తాను. అమ్మో అమ్మో ఎరా ఏమైందిరా? ఏంట్రా నీ కళ్ళు చూసి దయ్యాలు భయపడలేదా? వెళ్ళొద్దని చెప్తే విన్నావా? ఎరా లోపలికెలా. క్రియేషన్ అంట, మైండ్లెస్ ఫెలో. అమ్మో ఎందుకని మంచిది, మనం కూడా లోపలికి వెళ్ళిపోం. అమ్మో ఎరా పట్ట పగలద్దయ్యేంట్రా, మైండ్ దొబ్బిందా? ఓహో రాత్రి ఎఫెక్ట్ ఇంకా దిగలేదా, అందుకేరా ఎక్స్ట్రా యాక్టివిటీస్ వద్దనేది. అరే నీ పర్సనాలిటీ ఏంటి, నీ బిల్డప్ ఏంటి, అసలు దేనికైనా సంబంధం ఉందా? బిల్డప్ ఏంటి, క్రియేషన్. ఓహో కోటి క్రియేషన్ మానుకొని డైరెక్టర్ చెప్పిన పని ఓకే. చెయ్యి. ఎలా 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 అయ్యో రేయ్ ఆ కెమెరా ఇటు తీసుకురా. ఇదిగో సత్తి, ఇలా రా, ఇటు వచ్చి కుర్చీలో పెట్టు. నేను రాను. రమ్మన్నానా? సర్లే వస్తున్నాను. ఏంటి ఇది కొంచెం కుట్టు. నేను కొట్టను. కుడతావా మీ చీప కంప్లైంట్ చేయాలా? చెప్పుకోపో. ఇదిగో సుధాకర్ గారు, సుధాకర్ గారు. వద్దులే, కుడతాను. అలా ఇటు రా, తిరుగు. గారికి. అరే బుజ్జి ఇట్లా. సార్ మందు కావాలా సార్? 24 గంటలు మందేనారా, అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వాలి. అవునరా, ఆ ఫుడ్ ఏంటిరా చండాలంగా ఉంది, మెస్ మార్చండి రా, మంచి ఫుడ్ పెట్టండి రా. సరే కమిషన్ కానీ కక్కులు పడుతుంది. అరే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు కదరా, అందరం కష్టపడి పని చేస్తున్నాం, ఫుడ్ పెట్టండి రా, మంచి ఫుడ్ పెట్టండి, పుణ్యం వస్తుందా? అలాగే సార్. వెళ్ళు. ఒక్క నిమిషం. నీ పేరేంట్రా? బుజ్జి సార్. బుజ్జా? అవును సార్. గజం గజం గడ్డం పెంచాలి. బుజ్జి ఏంట్రా, అసలు పేరేంటి? కొండారావు అండి. కొండ, అసలు పేరు కొండారావు, బుజ్జి ఏంట్రా ఇది? పేరుకేమో బ్లూ లేబుల్, లోపలంతా కూడబ్బా అచ్చు నీలాగా. ఎలా ఎలా? అరే అరే చూడాలి తెప్పించరా. సరే సార్. రే లెన్స్ చేంజ్ చేశారా? చేశాను సార్. దీపు బ్యాక్గ్రౌండ్ బాగా బ్రైట్ ఉంది, దీపు మారుతా ఏమన్నా? కొద్ది ఫీల్ చూసుకోండి సార్. టోనీ మైత్రి టైట్ లోంచి జూమ్ అవుట్ చేస్తే ఈ నలుగురు జాయిన్ అవుతారు. ఓకేనా? మైత్రి టైట్ లోంచి జూమ్ ఈ ఆరుగురు మధ్యలో అమ్మాయికి జూమ్ వెళ్ళాలి. 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రే రే అరే ఆ లైట్ రన్ తీసేయండి. అరే ఈ కెమెరా పైన బ్రేక్ తీసుకుందాం. దొరి పెట్టి. ఏం చేస్తున్నారు? ఓకే సార్. అదే ఇలా. ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు తీ. డబుల్ ఓకే సార్. ఫోటోగ్రాఫర్. అరే ఆర్టిస్ట్ల ఫోటోలు చేయకుండా నీ ఫోటోలు నువ్వేం తీసుకుంటున్నావురా? ఇదిగా నేను అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చా? హీరో అవుదామని వచ్చాను. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. హీరో అవుదామని స్టిల్స్ తీయించుకొని నా పిసిల్కి పంచాను. హీరో అవ్వలేకపోయాను, స్టిల్ కెమెరామన్ అయ్యాను. ఇప్పుడు ఎన్ని తీసుకుంటున్నారా? హీరో ఎటు అవ్వలేకపోయాను, కనీసం ప్రకాశ్ రాజులాగా క్యారెక్టర్ అయినా అవ్వలేకపోతానని ఇప్పుడు తీయించుకుంటున్నాను. ఇండస్ట్రీ ట్రై చేసావు కానీ ఆర్టిస్టులకి లుక్కులు చెప్పకాలి, కన్ఫ్యూజ్ చచ్చిపోతారు. డోంట్ అండర్స్టిమేట్ మీ. కోపం కూడా వస్తుందా? అది మనుషులకి కదా వచ్చేది. హలో హలో లుక్ ఇటు. అయినా సరే పదండి. రారా. ఒకడు వెళ్ళవా, పని చూసుకా.
మైత్రి మనం షూట్ చేసిందంతా ఎడిట్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఓ నాకెప్పుడు చూపిస్తున్నావు? మొత్తం పూర్తయ్యాక చూపిస్తాను. ఓకే, రేపెక్కడ మన షూటింగ్? ఇక్కడే. ఓ యా. ఓకే. రాంబాబు, రే నువ్వు డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, ఒక నిమిషం సార్. రేపు లొకేషన్ చెప్పేశాను సార్. ఎక్కడ చెప్పావరా? దుర్గమ్మ చెరువు సార్. నీ బొంద, రేపు షూటింగ్ ఇక్కడే. రే క్యాన్సిల్, షూటింగ్ మైత్రి, క్యాన్సిల్ you're కదా, done, huh? లొకేషన్ క్యాన్సిల్. బాయ్. బ్యాకప్. రే వలే కొంచెం లెఫ్ట్ జరుపు. తీరా అదే వెరీ గుడ్. ఓయ్, డోంట్ డిస్టర్బ్ మీ. హలో. అయ్య బాబాయ్, గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నావు? క్రియేటివిటీ సార్. వెళ్ళు. ఓకే సార్. శ్రీనివాస్, సార్ ఏంటిది? ఇదంతా నువ్వు చేసిందేనా? ఇదంతా నాకు తెలియదు సార్. మన కాన్సెప్ట్ లో లేదు కదయా, సొంత తెలివి వాడదని చెప్పానా? క్లీన్ చేయించు. సరే సార్, ఇప్పుడే చేయిస్తాను. తీయించు. ఇది షార్ట్ లో బానే ఉంటది కదా దీపు. మన కాన్సెప్ట్ లో లేదు. ఏంటిది దీపు? ఇదా? నథింగ్. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు. పద. హలో, ఎడిట్ చేస్తున్నారా? ఓకే బాయ్. ఏమై ఉంటుంది? ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఎవరు లేరులే. యూనిట్ వెయిటింగ్ ఇక్కడ. సార్ వాటర్ సార్. నువ్వు అరే మూతలు తిప్పి మిండల్ అని చెప్పకరా విజయ్.
జనరలా మినరలా నేను చెప్తా. జనరల్. సార్ కాఫీ నేను ఎప్పుడైనా కాఫీలు తాగినా? తాగలేదు. నేను ఎప్పుడైనా కాఫీలు తాగినా? లేదు సార్. అవుట్. చూడాలి పంపి. సరే సార్. నీదేంట్రా? సార్ ఈ బిల్లులు కొంచెం పెండింగ్. ఎవరిది బిల్లు? హీరోయిన్ సార్. హీరోయిన్. 2 యాపిల్స్, 2 బత్తాయిలు, 2 కొబ్బరి బొండాలు. అవును సార్. 25, 30, 2400 ఏంట్రా? సారీ సార్, సున్నా ఎక్కువ పడింది. సున్నా ఎక్కువ పడితే అరే ఒక్క సున్నా ఎక్కువ పడ్డా ప్రొడ్యూసర్ సున్నా అయిపోతాడు రా. 240 రూపాయలు రా. ప్రొడ్యూసర్ బతకనివ్వండిరా. ప్రొడ్యూసర్ బతికితే సినిమా బతుకుతుంది. సినిమా బతికితే 100 మందికి అన్నం దొరుకుతుందిరా. దీని సంగతి తర్వాత చూస్తా. సున్నా సంగతి తర్వాత చెప్తా. గో. ఫస్ట్ బీజం ఆల్మోస్ట్ అయిపోయింది. సెకండ్ బీజం లో 4 షార్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంతే కదా? అంతే సార్. సరే ఒక పని చేయి. బ్యాలెన్స్ షార్ట్స్ అని ఒక సెపరేట్ పేపర్ మీద రాసి నా దగ్గర తీసారు. అలాగే సార్. ఓకే. 8, 7, 6, 5, 4, 3 అలా కాదు. తొందర. ఇప్పుడే రాసిస్తాను సార్. 1. హాయ్. హాయ్ దీపు. రాత్రి నా రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది. వచ్చి చూస్తే ఎవరూ లేరు. అది నా ఇమాజినేషనా లేక ఎవరైనా వచ్చారా అర్థం కావట్లేదు. బట్ చాలా భయం వేసింది. ఏ భయం ఎందుకు? మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. డెఫినెట్ గా ఏదో ఇమాజిన్ చేసుకుని ఉంటాం. ఏమో కన్ఫ్యూజన్ గా ఉంది. ఏ వర్క్ మూడ్ లోకి వచ్చాయి. ఒక రిహార్సల్ చూసుకో, షూట్ చేద్దాం. ఓకే. అలా కాదు, ఇలా. ఇదిగో ఇలా. రే ఈ బిల్డింగ్ లో సర్లే తర్వాత మాట్లాడుకుందాం. షార్ట్ రెడీయా? రెడీ. మైత్రి రెడీయా? రెడీ దీపు. యా టేక్ రా. హలో హలో దీపక్. రాంబాబు ఫోన్ చేసి దీపక్ అంటా వెళ్ళాలి. బా ఎవడికి ఫోన్ చేసినా నువ్వు తగులుతావేంట్రా? సార్ మూర్తి గారు బాగున్నారా సార్? సర్లే అక్కడ షూటింగ్ బాగా జరుగుతుందా? బ్రహ్మానందం సార్. మీ ప్రొడక్షన్ బాగా జరగకపోయింది సార్. ఎవరన్నా పోయారా? సార్ పోయారా? ఎవరు? మీరే. నేను పోవటం ఏంట్రా? నీకేమన్నా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా? షూటింగ్ వచ్చి పోయారు కదా సార్. ఓకే సార్. ఓ పోవటం అంటే అదే. రేయ్ నేను బతికుండగా నీకు ఫోన్ చేయండి రా. పెట్టే ఫోన్ పెట్టే. యూస్లెస్. అరే 2 సోడాలు ఉన్నాడా? అరే 2 సోడాలు తీసుకోండి రా. అమ్మాయ్యా ఇవాళ వరకు ఎవ్వరూ పోలేదు. ఫస్ట్ పల్లవి సెకండ్ పల్లవి అయిపోయింది. ఓకే. ఫస్ట్ చరణం సెకండ్ చరణం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఓకే ఓకే. ఏంటి? ఒకసారి ఏదరా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏంటి చెప్పు. అదే నా విషయం ఏం చేసావు? నువ్వేంట్రా జిడ్డులా తగులుకున్నావు? చీ కొడుతున్నా సిగ్గు లేకుండా. నీ దగ్గర సిగ్గెందుకు సంజ? నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం ఉన్న చోట సిగ్గుకి భయానికి చోటు లేదు. డైలాగులు బానే చెప్తున్నావే. ఇవి డైలాగులు కాదు సంజ, నా మనసులోంచి వచ్చిన మాటలు చెప్తున్నాను. ఆ రోజు నువ్వు నన్ను భయపెట్టావు. అయినా సరే నువ్వంటే నేను ఇష్టపడుతున్నాను. నీకోసం నా ప్రాణాలేనే ఇస్తాను. నన్ను నమ్ము సంజ. కమెడియన్ గా కనిపిస్తున్నాను కానీ కమిట్మెంట్ మాట చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. సరే అయితే రేపు సాయంత్రం ఎదురు పదల దగ్గరికి రా. నా మనసులో మాట చెప్తాను. థ్యాంక్ యూ. సార్ రే దీపక్ ఫోన్ చేయి. సార్ రింగ్ అవుతుంది సార్. రింగ్ అవటమే కాదు అవతల వాయిస్ కూడా వస్తుంది. ఫోన్ ఎత్తి నాకు ఇవ్వు. హలో సారీ. హలో రాంబాబు గారు, నేను జీనేష్ మూర్తి గారు పిఏ. ఇటే మొత్తం నీ చరిత్ర అంతా చెప్తావు వాడికి. ఊరికేనే. అమ్మాయి ఏరా రాంబాబు బాగున్నా? బ్రహ్మాండంగా ఉన్నాను సార్. షూటింగ్ ఎలా జరుగుతుంది? ఫుల్ బాటిల్ లైమ్ విత్ సోడా అంత సూపర్. ఓరి నీ పోలికలు పొరిమీరు దాట. ఎంతసేపటికి మందు గొడవనేట్రా? Hey, don't insult me and don't insult drinkers also. We are taxpayers. స్టేట్ గవర్నమెంట్ కి బోర్డు అంతా ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఈ హాస్పిటల్స్ రోడ్లు అన్ని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. దిస్ ఈస్ ఎంటీఎస్ ఫోన్. 1 paisa 2 seconds ఫ్రీ. ఫుల్ టాక్ టైమ్ అండ్ మోర్ ఆఫర్స్. యూజ్ ఎంటీఎస్ ఫోన్ మ్యాన్. యూ ఎంటీ. అబ్బే వీడి నోట్లు నోరు పెట్టకూడదు. దరిద్రం. ఓకే రాంబాబు నేను ఉంటాను. అంటే అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందో కనుక్కుందామని ఫోన్ చేశా. ఉంటాను. అమ్మా అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఎలా ఉందో ఏంటో నేను టెన్షన్ పడుతుంటే వీడు మందు గొడవ వీడును చెప్తా. ఏంట్రా తొంగి చూస్తున్నావు? తీసుకా పదా. ఇది తప్ప బ్యాలెన్స్ ఏం లేదుగా? అన్ని చూసుకున్నాను సార్. చూరా? ఎస్ సార్. ఓకే మైత్రి 2 షార్ట్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. సాయంత్రం గుమ్మడికాయ కొట్టేస్తాను. అవునా? సాంగ్ నువ్వు అనుకున్నట్టు వచ్చిందా? యా
రే ఓకే రే వర్క్ అయిపోయిందిరా, సాయంత్రం గుమ్మడికాయ కొట్టేద్దాం. అప్పుడే అవును, యూనిట్ అందరికి సాయంత్రం డిన్నర్ అరేంజ్ చేయి. మరి డ్రింక్స్ చెప్పింది నీకు కదరా, అవి వస్తాయిలే. అరే సాయంత్రం 3 ఫుల్ బాటిల్స్ అలాగే 10 బీర్ కేసులు బిర్యానీ కమిషన్లు తినకండి రా. అలాగే అకౌంట్ లో 100 పక్కల 0 లక్ష పెట్టకండి. ప్రొడ్యూసర్ బాగుండాలి. వెళ్ళండి. చాలా హ్యాపీగా ఉందిరా. ఆ జీనియస్ గడ్ పెట్టిన కండిషన్ కి నా ప్రోడక్ట్ చెడిపోతుందేమో అనుకున్నాను, కానీ మైత్రి రావడంతో చాలా బాగా వచ్చిందిరా. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, ద క్రెడిట్ గోస్ టు మైత్రి ఓన్లీ. నో 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 ద క్రెడిట్ గోస్ టు దీపు ఓన్లీ. వై? తనలో ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ఇదంతా సాధ్యం. క్రెడిట్ అందరిదిరా, అందుకే ఇంత బాగా వచ్చింది. Cheers. Cheers. Cheers రా. Guys. ఎక్కడికి? ఇప్పుడే వస్తా. 5 minutes. ఈ టైంలో ఎక్కడికి? వస్తానన్నాను కదా. సత్తిపండు ఏంటమ్మా, నిన్ను నేర్పించానని నన్ను నేర్పిస్తున్నావా? సత్తిపండు సత్తిపండు సత్తిపండు. బాయ్ మైత్రి. ఇదేంట్రా జిప్సీలో సామాన్లు పెట్టారు? సర్లే, నేను ఆ కార్లో వచ్చేస్తానులే, మీరు దీంట్లో వచ్చేయండి. దీపు ఏంటి మైత్రి, బుద్ధుందా నీకు? నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తున్నావు? ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది దీపు. 2 days నాతో ఉండొచ్చుగా ప్లీజ్. సారీ మైత్రి, తప్పలేదు. 1 minute, ఇప్పుడే వస్తా. రాంబాబు మీరు వెళ్ళిపోండి, నేను ఒక 2 days ఆగి వస్తాను. నా సిస్టమ్ అయ్యి ఇక్కడ పెట్టేసాలండి, ఎడిట్ చేసుకుంటా. ఓకేనా? బయలుదేరా. పద. థ్యాంక్ యూ.
మైత్రి 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 రంగయ్య మైత్రిని చూసావా? నాకు తెలియదు. మైత్రి మైత్రి ఏంటి చెప్పకుండా వచ్చేసావు? టెన్షన్ పడ్డాను తెలుసా? చెబుదాం అనుకున్నాను, నువ్వు పడుకున్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేసాను. ఇదిగో. హే, ఇది నాది కదా. థ్యాంక్ యూ. ఈ టెంపుల్ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు గుర్తుకొచ్చి వచ్చాను. నువ్వు దేవుణ్ణి బాగా నమ్ముతావా? ఏ, నువ్వు నమ్మవా? నమ్మనని చెప్పలేను కానీ దాని గురించి డీప్ గా డెఫినేషన్ అయితే ఇప్పుడు ఇవ్వలేను. నమస్తే పూజారి గారు. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నాను. ఏంటి పూజారి గారు, ఇక్కడ రోజు పూజలు చేయట్లేదా? అవన్నీ వదిలేయమ్మా. ఇక్కడ ఉన్ననాడు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఏంటి దీపు? నువ్వు పద, నేను వస్తున్నా. రంగయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటాలా. నటించక రంగయ్య. అదేంటి అంత మాట నేచావు? పొద్దున ఇక్కడ పిచ్చి ముగ్గులు నిమ్మకాయలు ఏవేవో చూశాను, ఇప్పుడేమీ లేవు. నీకేం తెలీదా? ఏమీ నాకు తెలియదు. ఇంతకీ నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? ఏ ఏం లేదు. యా జెసీ, ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే. ఓ మై, ఐల్ జస్ట్ కాల్ యు బ్యాక్. ఓకే.
డార్లింగ్ సాయంత్రం గ్రీన్ పార్క్ హోటల్ రెస్టారెంట్. అంత లేదు, నిన్ను నమ్ముకొని నా బతుకు ఎక్స్ట్రా డాన్సర్ లెవెల్ కి మారిపోయింది. చిచ్చి, నా పరువు పోయింది ఇక్కడ. వస్తే పిచ్చిదానా, ఈ జీనియస్ ఉండగా నీకు భయం ఏంటే? ఈ ఆల్బమ్ రిలీజ్ గానీ ఆల్బమ్ తో పాటు మన ఛానల్ పైకి వెళ్ళిపోద్ది, మన ఫ్యూచర్ పైకి వెళ్ళిపోద్ది, నువ్వు పైకి వెళ్ళిపోతావు. అయినా వాడ్ ఆల్బమ్ రిలీజ్ కి నా ఫ్యూచర్ కి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మెల్లిమెల్లిగా అన్ని అర్థం అవుతాయి డార్లింగ్. కూల్, కొంచెం రొమాంటిక్ గా ఉండొచ్చుగా. అంత లేదు, నాకు ఇక్కడ చికాగ్గా ఉంది, నేను వస్తాను. ఏంటి బూతులు వచ్చేస్తున్నాయి? కర్మ. ఇక్కడ నా బతుకులా ఉంది, అక్కడ దీపక్ గాడు ఫుల్ ఎంజాయ్. హే, ఏంటి ప్లెజెంట్ గా ఇక్కడ కూర్చొని వైలిన్ వాయిస్తున్నావు? అసలు ఈ వైలిన్ ఎక్కడ దొరికింది? స్టోర్ రూమ్ లో దొరికింది నాకు. ఈ సమాధి ఎవరిది? మా తాతగారిది. నేను ఎలా ఇక్కడికి వచ్చాను నాకే అర్థం కావట్లేదు. టోటలీ కన్ఫ్యూజ్డ్. బా, ఏం లేదే, ఈ వైలిన్ చూసాక నీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చుంటాయి. తాతగారు వాళ్ళంతా అదేదో ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటావు. దా, డోంట్ వరీ, కమ్ పదా, కమ్ మూవ్.
రంగయ్య ఈ టైంలో ఏంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది అక్కడ ఏదో అలికిడినిపిస్తే అలీకిడా? ఎక్కడా? ఇక్కడ ఎవరూ లేరు కదా? నిన్నే. ఏ రంగయ్య, హాయ్ దీపు, ఏ హాయ్. ఏం చేస్తున్నావు? నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో ఆలోచిస్తున్నాను. వాయ్? చూసేవాళ్ళకి ఇది ఒక మ్యూజిక్ వీడియో మాత్రమే, కానీ నాకేంటో తెలుసా? నా లైఫ్, నా డ్రీమ్. ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అయ్యి షూటింగ్కి వచ్చాను. భయం వేసింది, కానీ నువ్వు నాకు పరిచయం అవడం, నువ్వు ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం నా లక్. ఇప్పుడు నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే వచ్చింది. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్స్ టు యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్. కమ్ ఆన్ దీపు, నువ్వు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్పావు, నాకు చాలా బాగా నచ్చింది, చేయాలనిపించింది, చేశాను. ఇట్స్ ఓహో, లెట్స్ జస్ట్ ఫర్గెట్ ఇట్. సాంగ్ చూపి. షూర్. హే, ఇట్స్ సూపర్బ్, అమేజింగ్. నీ శారీ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. చూస్తుంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. ఏ ఇది మరీ టూ మచ్. హే, నో నో, రియల్లీ ఐఎమ్ సీరియస్. చాలా బాగుంది దీపు. థ్యాంక్స్ టు యూ. ఇంకేంటి? రేపు నేను యుఎస్ బయలుదేరుతున్నాను. తెలుసు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకోనా? గుడ్ నైట్. మైత్రి, టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అరే వదలరా అయ్యా, వదలరా. ఆ పిల్లని ఏం చెయ్యకరా అయ్యా, మనల్ని బతికించడం కోసం వచ్చిందిరా అయ్యా. వదలరా, చంపకరా. ఇంకేనాలి బతుకులు? వదలరా. డబ్బు పిల్లని ఏం చెయ్యకరా డబ్బు అయ్యా. కావాలి నాకు. వదలరా. ఇన్నాళ్ళు నీ వల్ల అయింది. అరే చంపేస్తుంది.
నువ్వురా. మీరు ఒక స్టేషన్ సరే సార్. మైత్రి, మీ తాతగారి విలునామా ప్రకారం 3వ తరానికి చెందిన నీకు ఈ రోజుతో 23 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి ఈ ఆస్తి అంతా ఇక నీకే చెందుతుంది. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇదిగో నీ కోరిక ప్రకారం కొత్తగా తయారు చేసిన డాక్యుమెంట్. సంతకం పెట్టి మేజిస్ట్రేట్ గారికి అందజేయమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. తాతగారి ఆశయం నెరవేరబోతున్న రోజు. ఈ బిల్డింగ్ కి సంబంధించిన ప్రాపర్టీని తాతగారి పేరు మీద ఓ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ద్వారా ఆర్ఫనేజ్ కి ఓల్డేజ్ హోమ్ కి ఇస్తున్నాను. ఇదిగోండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా ఎంతో కాలంగా మా కుటుంబాన్ని, ఆ తర్వాత ఈ బిల్డింగ్ ని, మిగతా ప్రాపర్టీని జాగ్రత్తగా చూసుకుంటున్న రంగయ్య తాతని శాశ్వతంగా కేర్ టేకర్ గా నియమిస్తున్నాను. నేను ఇండియా వచ్చిన పని పూర్తయింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అమెరికా బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్. వెళ్ళొస్తాను తాతయ్య. వెళ్తున్నావమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. బాయ్. ఉంటాను రంగయ్య. చల్లగా ఉండండి. నువ్వు ఉండయ్యా, నేనున్నాగా. మైత్రి, మీ తాతగారి ఆశయం మేరకు మీ ఆస్తంతా అనాథలకు పంచడం నిజంగా చాలా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్స్ దీపు. నువ్వే గనక నాతో It's okay. లేకపోతే అసలేంటిదంతా? నువ్వు బంగ్లాకి వచ్చిన రోజు నీ మీద షాండ్లేర్ పడింది. మనందరం అది ఒక యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ అది యాక్సిడెంట్ కాదు. నిన్ను చంపడానికి ఒక అటెంప్ట్. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎవరో క్షుద్రబోధులు చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. చీకట్లో ఏవో దీపాలు, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా జరిగాయి. మన బంగ్లాలో ఎవరినో టార్గెట్ చేశారన్న విషయం నాకు అర్థమైంది. మాకు మా యూనిట్కి ఆ ఇంటితో ఎటువంటి సంబంధం లేదు. రంగయ్య అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాడు. సో ఆ ఇంటికి సంబంధించి కొత్త వ్యక్తి నువ్వే ఆ టార్గెట్ అని నాకు అర్థమైంది. మా కాస్ట్యూమర్ చనిపోవడానికి కారణం చీకట్లో దేన్నో చూసి సడన్ గా భయపడి హార్ట్ అటాక్ రావడం వల్లని పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది. షూటింగ్ అయిపోయాక అందరితో పాటు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి దూరం నుంచి నేను ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అందరి ముందు నువ్వే ఉండిపోమన్నా. ఒకసారి సిటీకి తీసుకెళ్ళావే, ఆ లాయర్ దగ్గరికి నేను ఇంకోసారి వెళ్ళాను. అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. మీ ప్రాపర్టీలో ఏవో గుప్త నిధులు ఉన్నాయని ఒక రూమర్ ఉంది. సో ఎవరో ఆ నిధి కోసం నేను టార్గెట్ చేసి నేను చంపాలని చూస్తున్నారని అర్థమైంది. అది ఎవరో నేను తెలుసుకునే లోపు వాడే నిన్ను అటాక్ చేశాడు. ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను కాపాడగలిగాను. వాడెవడో కాదు, రంగయ్య కొడుకు.
ఇదిగో తినో తినో. దాని తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. అన్ని రకాలుగా ఆలోచించాను. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఎవరో క్షుద్రపూజలు చేస్తున్నారని చెప్పారు. ఆ రూమర్ని బలంగా నమ్మి ఆ నిధిని దక్కించుకోవడానికి వాడు ఉన్మాదిలా తయారయ్యాడు. మీ తాతగారు రాసిన వీలునామా ప్రకారం నీకు 23 ఏళ్ళు వచ్చాక ఆ ప్రాపర్టీ నీ చేతికి వస్తుందని వాడికి తెలిసింది. ఆ సంగతి తెలుసుకుని ఆ రోజు ముందే నేను చంపేద్దాం అనుకున్నాడు. నువ్వు రాకముందు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నువ్వు అనుకుని ఆ అమ్మాయిని బంధించాడు. ఆ అమ్మాయి పారిపోతే చంపేశాడు. రాజేష్ ఇట్రా. రాజేష్ లే. రాజేష్ రాజేష్ రాజేష్. నా మాటేనరా, ఆ పిల్లనేం చేయకరా. ఆ అమ్మాయి మంచి పని చేయటం కోసం వచ్చింది సార్. అటువంటి పిల్లని ఎల్లు నాయన ఎల్లు. అయ్యా నా మాటినరా. పాపం తనతో పాటు వచ్చిన తన ఫ్రెండ్కి ఆ స్ట్రగుల్లో తలకి దెబ్బ తగిలి పిచ్చోడైపోయాడు. తన్ను కూడా చంపేస్తాడేమో అని, తన కొడుకు ఏం చేస్తాడో అని భయపడి దారి లేక ఊరుకున్నానని రంగయ్య నాతో చెప్పాడు. నా ఉద్దేశం నిన్ను కాపాడాలనే కానీ వాడిని చంపాలని కాదు. వాడి మూఢనమ్మకాలు, వాడి మూర్ఖత్వమే వాడి ప్రాణం తీశాయి. దీపు, నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు, ఒక గొప్ప ఆశయాన్ని. మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది మైత్రి. అవును, నీకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నువ్వు కూడా నాతో పాటు యుఎస్ వస్తే అప్పుడు నీ ఆల్బమ్ ని అక్కడ కూడా రిలీజ్ చేసి అక్కడి వాళ్ళకి ఇక్కడ కల్చర్ గురించి గొప్పగా చెప్పొచ్చుగా. చూద్దాం.